డీడీసీఏ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. అనుకున్నట్లుగానే కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్పై వేటు పడింది. కీర్తి ఆజాద్ను సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం చైర్మన్గా ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయని ఆయనపై ఆ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేస్తోంది. ఈ వ్యవహారంలో జైట్లీపై సొంత పార్టీ ఎంపీ అయిన కీర్తి ఆజాద్ కూడా ఆరోపణలు చేయడంతో బీజేపీ ఇరకాటంలో పడింది. దీనిపై బీజేపీ సీనియర్ నేతలు హెచ్చరించినా ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో పార్టీ నుంచి కీర్తి ఆజాద్ను సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ నాయకత్వం ప్రకటించింది. सस्पेंड किया गया है। बड़ी प्रसन्नता की बात है कि भ्रष्टाचार के विरुद्ध लड़ने वाले को सस्पेंड किया भारतीय जनता पार्टी। खुशी की बात है। मैं तो 9 साल से कह रहा था अगर इसके लिए जिम्मेवार कोई है तो वो पार्टी खुद है। मैं 9 साल से उनको बोल रहा था, उन्होंने मेरी बात को नहीं सुना। और आज जो परिस्थिति बनी है उसका कारण यही है। मैंने तो पार्टी के खिलाफ कुछ नहीं कहा। मैंने तो कहा कि मैं प्रधानमंत्री जी का समर्थन करता हूं क्योंकि वो कहते हैं ना खाऊंगा ना खाने दूंगा। मैंने तो ये बात कही कि इतने सालों से हो रही थी। मैंने किसी का नाम तो नहीं लिया कि सस्पेंड हो गए या किसी को आप निकालो या अरुण जेटली चोर हैं। मैंने तो नहीं कहा था। मैंने कहा कि उनके समय रहते हुए हुई थी और इतनी ज्यादा वायलेशन है कि आज जो आदमी लड़ता रहे 10 साल तक, जिसको पॉलिटिकली लोग प्रताड़ित करते रहे, जो सच्चाई की बात करे वो बाहर हो जाए और उसको एंटी पार्टी कहा जाए। ఇంతకీ కీర్తి ఆజాద్ సస్పెన్షన్తో బీజేపీ అధిష్టానం ఎలాంటి మెసేజ్ ఇస్తోంది? సీనియర్లకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వేటు తప్పదా? వ్యక్తిగత అభిప్రాయం చెబితే సస్పెండ్ చేస్తారా? బీజేపీ మా పార్టీలో పూర్తి స్థాయి క్రమశిక్షణ ఉంది, ఇది కాంగ్రెస్ పార్టీలా కాదు, మాది పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తూ ఉంటుంది. కానీ ఇటీవల పరిణామాలు మనం చూసుకుంటే మోడీ గారి నాయకత్వంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనే ఒక బీజేపీ ఎంపీ, ఉత్తరప్రదేశ్ చెందిన ఎంపీ లేసి మన అన్ని కథలు ఎక్కున్నాయి, నినాదాలు ఎక్కున్నాయి, ఆచరణలో చేయడం లేదు. కనీసం నా పార్లమెంట్ నియోజకవర్గంలో మా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కూడా ఆచరణలో అమలు కాలేదు అని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ సమక్షంలోనే ఒక ఎంపీ లేసి అడిగాడు. మన అన్ని ఉపన్యాసాలు ఎక్కున్నాయి, నినాదాలు ఎక్కున్నాయి అని చెప్పి. తర్వాత బీజేపీ మరో బీహార్ ఎంపీ ఆయన స్పష్టంగానే మీరు క్రిమినల్స్కు డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తున్నారు, దీనివల్ల నేను ఆ ఎన్నికల ప్రచారంలోనే పాల్గొన్నాను ఒక ఎంపీ లేచాడు. మరో ఎంపీ బహిరంగంగానే శత్రుఘ్న సిన్హా లాంటి వాళ్ళు బహిరంగంగానే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాజాగా కీర్తి ఆజాద్ సొంత పార్టీ ఎంపీ ఆ పార్టీ నాయకుడు అరుణ్ జైట్లీనే టార్గెట్ చేశాడు. ఇప్పటివరకు కూడా అమిత్ షా, అరవింద్ కేజ్రీవాల్ పైన దాడి చేస్తున్నారు బీజేపీ నాయకులు, అమిత్ షా లాంటి వాళ్ళు, ఇతరులు కూడా. కానీ కీర్తి ఆజాద్ ఒక్క మాట అనలేకపోయారు. ఇప్పుడు కీర్తి ఆజాద్ను సస్పెండ్ చేసే ఆలోచనలు ఉన్నారని వస్తుంది. మరి ఆయన అరుణ్ జైట్లీపై యుద్ధం చేయబట్టి, అరుణ్ జైట్లీ అవినీతిపరుడు, అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధినేతగా డబ్బులన్నీ మింగేశాడు అని చెప్పి గత వారం రోజులుగా ఆయన బహిరంగ ఆరోపణలు చేస్తున్నాడు. పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలి, అరుణ్ జైట్లీ తప్పు చేశాడని చెప్పారు. ఆయన బీజేపీ ఎంపీ, ఇప్పటికి కూడా బీజేపీ ఎంపీ. అలాగే అరవింద్ కేజ్రీవాల్ పైన అరుణ్ జైట్లీ సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా వేస్తే ఆయన కాదు వేయాల్సి, ఆయన మీద కాదు నా మీద వేయాలి, అసలు ఆరోపణ చేసింది నేను, నా ఆరోపణలను అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించుకొని ఆయన మాట్లాడాడు, నన్ను సంగతి ఏందో చూడండి దమ్ముంటే అని చెప్పాడు. ఆయన పైన పరువు నష్టం దావా వేయలేదు. ఇప్పుడు బీజేపీలోనే సొంత పార్టీలోనే చెప్తున్నారు ఆ కీర్తి ఆజాద్ సస్పెండ్ చేసి ఇంకా కుంపలు మునుగుతాయి, ఇంకా ఆయన ఏం బయట పెడతారో అంటున్నారు. అందువల్ల బీజేపీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ విలువలకు కట్టుబడి ఉంటే ఈ సమస్యలు రావు. అందువల్ల మీరు అరుణ్ జైట్లీ క్లీన్ చిట్ ఇవ్వదలుచుకున్నారా? ఇప్పుడు హవాలా కుంభకోణంలో ఎల్కే అద్వానీ ఆరోపణ వస్తేనే రాజీనామా చేశారు. ఎల్కే అద్వానీ కాదు, మీరు సుష్మా స్వరాజ్ పైన ఆరోపణలు వచ్చినప్పుడు, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పైన ఆరోపణలు వచ్చినప్పుడు, రాజస్థాన్లో లలిత్ మోడీ వ్యవహారంలో వసుంధరా సింధియాపై ఆరోపణలు వచ్చినప్పుడు సాక్షాత్తు భీష్మ పితామహుల్ లాంటి నాయకుడైన అద్వానీ గారు ఏం చెప్పారంటే, అయ్యా నేను హవాలా కుంభకోణంలో రాజీనామా చేసి మళ్ళీ నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాక మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చాను, ఇదే అందరూ పాటించాలని సూచించారు. అంటే బహిరంగంగానే అద్వానీ గారు
అమ్మ సుష్మా స్వరాజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, రాజస్థాన్ ముఖ్యమంత్రులు ఇంటికి పంపించండి అని చెప్పాడు. కానీ అప్పుడు ఏమీ చేయలేదు. మరి ఇప్పుడు అద్వానీ చెప్పిన సూత్రం అయితే, నేను అవాలా కుంభకోణంలో రాజీనామా చేశాను, అప్పుడు బీజేపీ పదే పదే ఏం చెప్పింది, చూడండి మా విలువలు చూడండి, మా పార్టీ విలువలు ఎలా ఉంటాయి, మా అద్వానీ గారు చూడండి ఆరోపణ వచ్చిన మరుక్షణమే వెళ్ళిపోయాడు అని చెప్పారు. యూపీఏ హయాంలో కుంభకోణాలు వచ్చినప్పుడు, యూపీ హయాంలో శశి థరూర్ పైన ఐపీఎల్ కుంభకోణం వచ్చినప్పుడు పదే పదే బీజేపీ చెప్పిన మాట అది. ఆరోపణలు వచ్చాయి, మీ కేంద్ర మంత్రి వెళ్ళిపోవాలి, కావాలంటే నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని మళ్ళీ రండి అని చెప్పారు. దానికి ఉదాహరణగా అద్వానీకి ఉదాహరణ చెప్పారు, మా అద్వానీ గొప్పతనం చూడండి అని. మరి మీ అద్వానీ బాటలో ఎందుకని మీ నాయకులు నడవరు? అద్వానీ బాటలో అరుణ్ జైట్లీ నడుస్తాడా లేదా? అద్వానీ బాటలో సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, మీకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వీళ్ళంతా నడవాలి కదా. అందువల్ల ఈ డబుల్ స్టాండర్డ్స్ అనేది ఆ పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. పార్టీ ఎంపీలే ఆరోపణలు చేస్తుంటే, వేరే బయట వాళ్ళ ఆరోపణలు చేస్తే మీరు ఇది ప్రతిపక్షాల దుర్మార్గం, వీళ్ళు కావాలని చేస్తున్నారు, మమ్మల్ని బదనాం చేస్తున్నారని చెప్పారు. మీ సొంత పార్టీ ఎంపీ చేస్తున్నాడు, ఆయన మీరు సస్పెండ్ చేయలేకపోతున్నారు. ఆయన బహిరంగంగానే సవాల్ చేస్తాను, దమ్ముంటే పరువు నష్టం వేసుకోమంటాను. మరి అయినా కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, ఎక్కడో కన్నా అరుణ్ జైట్లీ నిజాయితీని మీరు కూడా అనుమానాలు ఉన్నాయనే కదా. అందువల్ల ఇప్పటికైనా బీజేపీ షుడ్ కమ్ క్లీన్. మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పిన ప్రమాణాలు ఏంటి, మీ నాయకులే అనుసరించిన ప్రమాణాలు ఏంటి, మరి అద్వానీ బాటలో మీరు ఎందుకు నడవరు, అద్వానీ బాటలో అరుణ్ జైట్లీ ఎందుకు నడవరు అనే ప్రశ్నకు ఇవాళ దేశానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ పైన ఉంది.